తెల్ల బంగారంగా పేరు పొందిన పత్తి పైరులో ఇప్పటికే తీతలు పూర్తయ్యాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు పంటను పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి పంటను పొడిగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పత్తిలో గులాబీ పురుగు తన ప్రతాపం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పత్తి తీతల అనంతరం పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నితే భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగి తరువాతి పంటకు ఉపయోగపడుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె అశోక్ కుమార్. ఈ సంవత్సరము పత్తి సాగు చూసుకున్నట్లయితే దాదాపు 30 నుంచి 40% సాధారణం కంటే తగ్గినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం మూలాన రైతులందరూ కూడా మంచి దిగుబడులు పొందడం జరిగింది. అయితే ప్రస్తుతము పత్తి తీతలన్నీ కూడా అయిపోయి పత్తి అంతా కూడా చివరి దశలో ఉంది. ఈ దశలో చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే, ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఒక తడి చేసి 1-2 క్వింటాళ్ళు పత్తి వస్తాయనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రైతు సోదరులు ఈ విధంగా చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక తడి చేసి మీరు 1-2 క్వింటాలు చూసుకున్నారంటే తర్వాత ఈ గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి చాలా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అయితే గులాబీ రంగు ఉధృతి పురుగు తక్కువగా ఉంది. ఎందుకంటే రైతుల్లో ఉన్నటువంటి అవగాహన వల్ల ఈ మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన కూడా ఈ ఉధృతి తక్కువ కావడం జరిగింది. అదేవిధంగా పత్తి తీతల అనంతరము పత్తి కట్ట ఏదో ఉందో దానంతా కూడా రైతులు కుప్పగా వేసి కాల్చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే కాల్చేశారో అక్కడ ఆ ప్రాంతంలో నేలలో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి పోషకాలన్నీ కూడా నశించి తర్వాత పంట దశలో పోషకాల లభ్యత లేకుండా పోవడం వలన కూడా నష్టం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా రైతు సోదరులు పత్తి కట్టెను కొన్ని మనకు యాంత్రీకరణ పద్ధతిలో ష్రెడ్డర్ అంటాము. ఈ షెడ్డర్ అనేది వేసిన దానివల్ల ఏమవుతుందంటే పత్తి కట్టను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో అది పైన ఒక పొరగా ఏర్పరుస్తుంది. దీనివల్ల నేలపై బాగా ఆచ్ఛాదన ఉండి తర్వాత నేలలో ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా నేలలో కర్బన శాతం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న చోట రైతు సోదరులు పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఆ విధంగా చేసుకోండి. ఈ షెడ్డర్ నడపడానికి 50 హార్స్ పవర్ల ట్రాక్టర్ అవసరం అవుతుంది. తర్వాత మనకు ముందస్తుగా రైతు సోదరులు కొన్ని చోట్ల ఎక్కడైతే నీటిపారుదల అవకాశం ఉందో అక్కడ మార్చి నెలలోనే ఏప్రిల్ నెలలోనే కూడా ఈ పత్తి విత్తనం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వలన మొదటి దశలో ఈ పత్తి దెబ్బతినడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ రైతులు ఈ పద్ధతి అవలంబించడానికి ప్రధానమైన కారణం ఏమంటే జూన్ జూలై మాసానికి మనకు కొంత పంట వస్తుంది. ఆ సమయంలో అధిక ధర ఉంటుంది కాబట్టి ఎక్కువ నికరాదాయాన్ని పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రైతులు సాగు చేస్తుంటారు. అయితే దీర్ఘకాలికంగా చూసినట్లయితే ఈ పద్ధతి వలన లాభాల కన్నా కూడా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీటిపారుదలలో ఉన్న వాళ్ళు మీరు పత్తిని వేసినట్లయితే ఏదైతే గులాబీ రంగు పురుగు ఉధృతి అని చెప్పుకున్నామో అది పురుగుకు ఒక బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా మళ్ళీ పంట ఉండడం మూలాన దాని యొక్క జీవిత చక్రం అనేది ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా జరగడం వలన ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. రెండవది ఏమంటే పంట ఎదుగుదల కూడా అంత సరిగా ఉండదు ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల. కాబట్టి రైతు సోదరులు పత్తి పంటను ఈ మార్చి ఏప్రిల్ నెలలో వేసుకునే దానికన్నా కూడా అనువైనటువంటి సమయం జూన్లో వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇక ఇంకోటి ఏమంటే వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి పత్తి రైతులందరూ కూడా నేలలో తేమను పెంచుకునేటువంటి మార్గాలు ఏమని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లోదుక్కులు అనేవి చేసుకోవాలి. నేలలో ఉన్నటువంటి ఏవైతే ఈ ప్యూపా దశలో ఉన్నటువంటి పురుగులు అనేకమైనటువంటి వారన్నీ కూడా నశించిపోయి తర్వాత పంటకాల దశలో తక్కువ పురుగుల ఉధృతి ఉంటుంది. అదే కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి సబ్సాయిలర్ అంటాము. అంటే ఇది నేల లోపల దాదాపు 60 సెంటీమీటర్ల వరకు కూడా ఇది నేలను కోయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు పడిన వర్షమంతా కూడా మొత్తం నేలలో ఇంకి లోపలి పొరల వరకు పోతుంది. ఎక్కువ తేమ శాతం పెరగడమే కాకుండా మనం పంట వేసినప్పుడు కూడా వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది కింది పొరలో ఉన్నటువంటి పోషకాలన్నిటి కూడా తీసుకొని పంట బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.